ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మన చింతలపూడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బీసీ నాయకులు కొమరా సత్యనారాయణ గారు ఉన్నారు. వారి వివరాలు అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, రేపు జరిగేటటువంటి రజక ఐక్య మహాసభకు ఇక్కడ చింతలపూడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఒకసారి ఎవరికి చెప్తారా మాకు? రేపు నూజివీడులో జరిగే రజక ఐక్య మహాసభ ఇది జాతి ప్రయోజనం కోసం జరిగే సభ. ఈ సభ విజయవంతం చేయడానికి మరి చింతలపూడి మండలంలోనే ఉన్న 20 గ్రామ పంచాయతీలు, అలాగే కామరకోట మండలంలోని కొన్ని పంచాయతీలు, లింగపల్లి మండలంలోని కొన్ని పంచాయతీలు మేము నిన్న మొన్న మరి చింతలపూడి పులిగడ్డ ప్రసాద్ గారు, చెన్నారావు గారు, రాచకొండ సత్యనారాయణ గారు, సుబ్బారావు గారు మేమందరం తిరిగి ఈ సభను విజయవంతం చేయడానికి దాదాపు అంటే ఇది పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి దరిదాపు ఒక 1000 మంది మొబిలైజ్ చేశాం. పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసరికి ఆ సభ యొక్క టార్గెట్ 10,000 మందితో పెట్టాలని మేము సంకల్పించాం. దీనికి దువ్వాడ రామారావు గారి అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి ఇది జాతి ప్రయోజనాల కోసం జరిగే సభ. రేపు ఈ జనాభా ప్రాతిపదిక మీద మరి మేము రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. మాకు రాజకీయంగా మా జాతికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతాం. ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి గల తేడా ఏంటో వివరిస్తారా? గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధ్వంసం ప్లస్ విచ్ఛిన్నం. మరి ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను 2029 మళ్ళీ అధికారంలోకి వస్తానని పకటకల్లా అంటున్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో రాడు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ మాఫియా గాను, గంజా మాఫియా గాను రూపొందించడం 100%. దీనివల్ల ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ గంజాని కానీ ఈయన అధికారికంగా ఒక జీవో పాస్ చేస్తారు. ఇక యువతి యువకులందరూ కూడా ఈ డ్రగ్స్ బానిసలు అవుతారు. ఆయన ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా విలువైన ఖనిజ సంపదను కూడా దోసుకోవటం, అదేవిధంగా మరి భూ కబ్జాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఆయన మొన్న వచ్చిన 170 సీట్లు 11 వచ్చినాయి. మరి రాబోయే 2029కి మరి ప్రజలందరూ కూడా ఈయన 175 నియోజకవర్గాలలో గుండుసుండా ఎత్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం విచ్ఛిన్నం అవుతుంది, ధ్వంసం అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు పులిగడ్డ ప్రసాదరావు. నేను ఇక్కడ చింతలపూడి రజక సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను రేపు నూజివీడులో జరగబోయే రజక ఆత్మీయ సభకు ఇక్కడ నుంచి దాదాపు 500-600 మంది ఇక్కడ నుంచి చింతలపూడి టౌన్ నుంచే వెళ్దామని అందరినీ ఇచ్చేస్తున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొలి పార్థసారథి గారి మీటింగ్, అలాగే దువ్వారపు రామారావు గారి మీటింగ్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ తీసుకెళ్లే కాన్సెప్ట్ ఏంటంటే మాకు 44% రిజర్వేషన్ కావాలి. బీసీలకి రిజర్వేషన్ లేక ఎవరు ఎప్పుడు అడిగినా కానీ చెంబులు ఇస్తాం, తెపాలాలు ఇస్తాం, లేకపోతే ఇస్త్రీపేటలు ఇస్తాం అంటున్నారో తప్ప మాకు ఒక ఎమ్మెల్యే సీట్లు కానీ లేకపోతే నామినేట్ పదవులు కానీ ఏమీ ఇవ్వడం లేదు. అందుకోసం మేము ఆ మినిస్టర్ గారిని అడగటానికే వెళ్తున్నాం. మేము అందరం ఇక్కడ నుంచి చింతలపూడి దాదాపు 500 మంది 600 మంది బస్సు ద్వారా మేము అందరం వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్స్.